సర్వ మానవాళికి రక్షకుడు, మనకు కొండంత అండగా నిలిచేవాడు. మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథ దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. ప్రసన్నాంజనేయం ప్రభాదిత్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే బాలగాత్రం భజే అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణించిన రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. శ్రీరామ కార్యార్థమై లంకకే తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంలో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడని, మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ స్వేదబిందు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. శ్రీరాముకి అయోధ్యాపురి నుంచి పట్టాభిషేకం దినకర వదనం తీక్ష్ణం శ్రాకరాళం రమ్యతేజం గిరిచలనగరం కీర్తి పంచాదిభద్రం రాజయోగం సకల శుభనిధిం సర్వవేగాణవేద్యం రాక్షసాంతం సకల దిశయశం రామదూతం నమామి ఖడ్గహస్తం విషజ్వరహరణం వేద వేదాంత దీపం ఖడ్గరూపం త్రిభువన నిలయం దేవతా సుప్రకాశం కల్పవృక్షం మణిమయమధురం మాయమాయా స్వరూపం కాలచక్రం సకల విశేషం రామదూతం నమామి. ఇంద్రవన్యం జననిధి కలనం సౌమ్య సామ్రాజ్యనామం సిద్ధియోగం రథజన సదయం ఆర్యపూజ్యాజితాంగం సిద్ధనాదం అమృతకరణం భావి అంత్యం ప్రకాశం చిత్స్వరూపం సకల దిశయశం రామదూతం నమామి. వికసితవదనం పింగళాక్షం సురక్షం సత్యగీతం సకల మునిరుతం శాస్త్ర సంపద్గరీయం సామవేదం